జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. ఈరోజు విత్తువాని ఉపమానము గురించి మాట్లాడతాను. దేవుని వాక్యంలో అదెంతో ముఖ్యమైనది. ఎందుకంటే నిజంగా ఈ ఉపమానము 4 వేర్వేరు రకాల బైబిల్ చెప్తుంది. మట్టి అని దాని గురించి చెప్తుంది. అయితే అది 4 వేర్వేరు హృదయాలను గురించి చెప్తుంది. మనసు యొక్క 4 వేర్వేరు దశలు. అవి ఎలా దేవుని వాక్యాన్ని వింటాయో లేక వినవో అన్నది. ఇప్పుడు ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు రెట్టింపై ఎన్నో వేల మంది అవుతారు. మిలియన్లు కూడా కావచ్చును. అంటే ప్రపంచవ్యాప్తంగా టీవీని చూసే వారితో కలిపితే వారిలో కొంతమంది నేను చెప్పేది ఇతరుల కంటే ఎక్కువను పొందుతారు. కొంతమంది నేను చెప్పింది విని దాని మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు తమ జీవితంలో మంచి మార్పులను చూస్తారు. అయితే కొంతమంది దానితో అసలేమీ చేయరు. కొంతమంది నేను చెప్పే దాని మీద ఫోకస్ని ఉంచుతారు. ఇతరులు తమ మనసుని అటు ఇటు పోనిస్తారు. అయితే చిరునవ్వుతో కూర్చుని వింటున్నట్లు నటిస్తారు. కానీ నిజంగా అలా కాదు. వాళ్ళేమీ పొందడం లేదు, ఎందుకంటే నిజంగా వినడం లేదు కనుక. అందుకని ఈరోజు ఆ 4 రకాల మనసుల గురించి మాట్లాడుకుందాం, నిర్ణయం తీసుకుందాం. నిజంగా మీరు ఏమిటి అంటే మీరు ఇందులో సమయాన్ని వెచ్చిస్తున్నారు కనుక దీని నుంచి నిజంగా ఏం పొందాలని అనుకుంటున్నారు? మీకు తెలుసా, ఇదేదో కేవలం ఒక ఈవెంట్ కాదు. నాకు ప్రపంచం అంతా తిరుగుతూ ఈవెంట్స్ని చేయడంలో ఆసక్తి లేదు నాకు. అంటే నేను ఇది చేస్తున్నది ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఏం చేశాడో తెలుసు. ఆయన ఏం చేయగలడో, చేయాలనుకుంటాడో, మీ జీవితాల్లో ఏం చేస్తున్నాడో నాకు తెలుసు. యేసు మరణించి మీరు పొందాలి అనుకున్న మంచి జీవితాన్ని మీరు పొందాలని నేనెంతగానో అనుకుంటాను. అలా అవడానికి మీకు సాధ్యమయ్యేలా చేయగల ఒకే ఒకటి ఏమిటంటే, చెప్పేది జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని తెలుసుకుని విన్నదాని మీద యాక్షన్ తీసుకోవడమే. వాక్యాన్ని విని దాని ప్రకారం చేయకపోవడం పూర్తిగా వ్యర్థమే. ఒకే ఒకటి, మీకు కొన్ని విషయాలు తెలిస్తే కానీ వాటి మీద యాక్ట్ చేయకుంటే అప్పుడు మీకు తెలిసిన దానంతటిని గురించి గర్వంగా అయ్యి అందరూ ఏం చేయాలో చెప్పాలనుకుంటారు. అయితే మీరుగా దాన్ని గాని చేయకుంటే అది మీ జీవితాన్ని మార్చదు. కేవలం వినడమే కాదు, అదేదో మీ బైబిల్లో వాక్యాల క్రింద గీతలు గీయటం కాదు, అది మీరు విన్నదాన్ని చేయడమే. అందుకని ఇలాంటి దానికి రావడంలోని ఉద్దేశం ఏమిటంటే, మీకు తెలిసిన దాన్ని ప్రోత్సహించుకోవడానికి అది చేస్తున్నాను అని, లేదా ఆ ఏరియాలో నేను పైకి రావాలని దేవా, ఎందుకంటే నాకు నీ సహాయం కావాలి. ఆ ఏరియాలో మీరు ఎదిగి మరింతగా క్రీస్తులా మీ దైనందిక జీవితంలో అవడానికి సహాయపడుతుందనే ఉద్దేశం, ఏదైనా నేర్చుకోగలమనే సంకల్పం ఉంటేనే చర్చికి వెళ్ళండి, లేకుంటే వెళ్ళాలని అనుకోకండి. అంటే చూడండి, కొంతమంది ఇలా ఉంటారు, మ్యాన్ నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా, అది మీకే మంచిది. అయితే 2వ రోజున పాస్టర్ చెప్పింది ఏమైనా గుర్తు ఉంటుందా? బహుశా రేపు ఎవరైనా అంటే జాయిస్ దేని మీద బోధించారని మీరు చెప్పలేరు. అంతేకాదు, నాకు తెలీదు కానీ చాలా బాగుంది తెలుసా. ఈ ఉపమానమును గురించిన ఆసక్తికరమైన విషయం యేసు తన శిష్యులకు చెప్పాడు. మీరు గాని ఈ ఉపమానమును అర్థం చేసుకోలేకుంటే వేరే ఏ ఉపమానమును అర్థం చేసుకోలేరని. వావ్, ఏం స్టేట్మెంట్! ఈ ఉపమానమును గాని అర్థం చేసుకోకుంటే వేరే వాటిలో దేన్ని అర్థం చేసుకోలేరు. తర్వాత మార్కు 4:24లో చెప్తాడు, ఇది వినడం చాలా ముఖ్యం. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొండు, మీరెట్టి కొలతతో కొలుతురో ఆలోచన మరియు అధ్యయనము మీరు విన్న సత్యమునకు మీకును అట్టి కొలతనే కొలువబడును. దాన్ని మళ్ళీ చెప్తాను, మీరెట్టి కొలతతో ఆలోచన మరియు అధ్యయనం కొలుతురో
మీరు విన్న సత్యమునకు మీకును అట్టి నీతి అది శక్తికి మరొక పదం మరియు జ్ఞానము కొలతనే కొలువబడును. నేను నా వంతుని చేస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు మీ వంతుని చేయకుంటే మీరు చూడండి, మంచి సమయాన్ని గడిపారు. అయితే మీరు అంతకంటే మంచి సమయాన్ని పొందాలి. మీరు ఈ సమయాన్ని పెట్టుబడిగా పెట్టినందుకు ఎప్పుడు సారీగా ఫీల్ అవ్వకూడదు. అంటే ఒక ఏడాది తర్వాత కూడా మీరు గుర్తుంచుకోవాలి, నా జీవితంలో ఏదో మార్పు వచ్చింది ఏడాది క్రితం నేను ఆ జాయ్ సభకు వెళ్ళిన తర్వాత. నాకు ఒక కథని చెప్పారు. ఒక స్త్రీ స్వయంగా నాతో చెప్పింది. అది చాలా మంచి కథ. టైం తీసుకుని ఆ కథని చెప్తాను. ఏడాది క్రితం ఆమె నా సభల్లో ఒకదానికి వచ్చింది. ఆమె అబ్యూస్ చేయబడింది. ఆమె జీవితంలో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. సభ ముగిసిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి ఇలా అంది, చూడండి, ఈ వారాంతంలో నాకు తెలిసింది నా సమస్యలన్నిటి మీద నాకెందుకు విజయం కలగలేదు. ఇంకా అంది, మీరు బోధిస్తుండగా విని వారాంతంలో మేము మాట్లాడుకున్నాము. అప్పుడు తెలిసింది ఏమనంటే మిగతా ఆ స్త్రీలందరికీ దాదాపు అవే సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరూ వాటిని గెలిచి విడుదలయ్యారు, కానీ నేను కాలేదు. తర్వాత అంది, వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. దేవుడు వారిని చేయమని చెప్పిన పనులు ఆయన వాళ్లకు తెలియచేసిన విషయాల గురించి వాళ్ళు అవి చేశారు. అప్పుడు ఇది మారింది, అది మారింది. ఇంకా అంది, మీకు తెలుసా, దేవుడు వారికి చెప్పిన ప్రతి ఒక్క విషయం నాకు చెప్పాడు. అక్కడ ఉన్న తేడా వాళ్ళు చేశారు, నేను చేయలేదు. మా పెద్దబ్బాయి ఒకసారి నాతో చెప్పాడు, హ్యాండ్ ఆఫ్ హోప్ నడిపించే అతను ఇలా అన్నాడు, నువ్వు నాన్న నన్ను సరిచేయడానికి పిలిచినప్పుడంతా అతను అన్నాడు, దానికి ముందు దేవుడు ఎప్పుడూ నాకు చెప్పడానికి ట్రై చేశాడని ఒక్కసారి కంటే ఎక్కువగా అని గుర్తించాను. కానీ ఆయన్ని విననందున ఆయన మీ ద్వారా మాట్లాడాల్సి వచ్చింది. అది ఇంకా కష్టంగా అయింది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎప్పుడు విషయాలను చూపిస్తూ. ఈ సభలో మనం ఒక గొప్ప కమిట్మెంట్ని చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకని మన లక్ష్యాల్లో ఒకటి దేవుడు చెప్పేది వినాలి అన్న కమిట్మెంట్ని చేసుకోవాలన్నదే అయ్యుండాలి. కమాన్, మిమ్మల్ని సమస్య నుంచి బయటికి తీసే జవాబులు ఇవ్వడానికి దేవుడు ట్రై చేస్తున్నాడు. ఆయన తన మనసును మార్చుకోడు. ఆయన్ని ఎరగనట్లుంటే ఏ మంచి చేయదు. వచ్చేసారి ఆయన మరింత ఈజీ జవాబుతో వస్తాడని ఆశిస్తూ, ఎందుకంటే ఆయన రాడు. నాకు తెలుసు. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా దేవుడు మనుషులకు మర్యాదనివ్వడు కనుక వాక్యం అందరికీ కార్యం చేస్తుంది, కోరుకున్న ఎవరికైనా. ఎవరైనా సరే వాక్యాన్ని తెలుసుకుంటే, అంటే వాక్యాన్ని అధ్యయనం చేసి దాన్ని మీ లోపలకు తీసుకుని వెళితే అక్కడ అది కేవలం సమాచారమే కాకుండా ప్రకటనగా అవుతుంది. వాక్యం చెప్పిన ప్రకారంగా చేస్తారు. మాటికి అది పనిచేస్తుందని చూడ్డానికి. కేవలం ఒక్కసారి కాకుండా మీరు ఒక్క తప్పు చేసి ఒక్కసారి మీ జీవితాన్ని గందరగోళంగా చేసుకోలేరు. అలాగే మీరు ఒక్క మంచి పనిని ఒక్కసారి చేసినందున మీ జీవితం బాగైపోదు. దానికి కమిట్ అయి ఉండండి. దేవుడు చేయమన్నది చేయండి మళ్ళీ. ఎవరు అలా చేయకుండా తిరిగి వచ్చి దేవుడు మీ జీవితంలో ఏది మార్చలేదని చెప్పకండి. కనుక బహుశా మీ మీద కొంచెం బాధ్యతను ఉంచుతున్నాను ఈరోజు. ఇలా అనమని, మేము ఎవరైతే ప్రయాసపడి అధ్యయనం చేసి మీకు వాక్యాన్ని ఇస్తామో వారి వల్ల మీకు విజయం కలగదు. అది మీరు విన్నదాంతో మీరు ఏమి చేస్తారు అన్నదే. ఆమేన్. ఆల్ రైట్. విత్తువాని ఉపమానము. మార్కు 4:1-9. ఆయన సముద్ర తీరమున మరల బోధింప ఆరంభింపగా బహుజనులు ఆయన వద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణెను ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి.
ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించచ్చు. ఇప్పుడు ఒక ఉపమానం అంటే ఒక పాయింట్ని చెప్పే కథ తన బోధనలో వార్త ఇట్లన్ను, వినుడి. ఆయన అలా ఆరంభించడం నచ్చింది నాకు. వినండి, ఆశ్చర్యచిహ్నము. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడి విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసును. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలచెను. కాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. అది ఆసక్తికరంగా ఉంది. ఆయన అక్కడ విసిరివేసే ఆ ఒక్క చిన్న వాక్యాలను గురించి మనం బహుశా ఎప్పుడు అంతగా ఆలోచించాం. వినుటకు చెవులు గలవాడు వినుగాక. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ఓకే, ఇప్పుడు నేను చెప్పేది అది అందరి కోసము. ఆయన ఇలా అంటూ ఆరంభిస్తాడు, వినండి. ఆ తర్వాత ఆయన అంటాడు, వినుటకు చెవులు గలవాడు, విధేయత కల చెవులు. ఒకచోట బైబిల్ సున్నతి చేయబడిన చెవిని పొందడం గురించి చెప్తుంది. తెలుసా, నేను ఒకే విషయాన్ని చెప్పినా వేర్వేరు ప్రజలు వేర్వేరుగా వింటారు. వారి మనసు ఏ స్థితిలో ఉందన్న ఆధారంతో కొంతమంది అసలు వినరు. అదేదో వారికి నచ్చనిది కనుక వాళ్ళు వెంటనే పారవేస్తారు, అది ఏదైనా చేయడానికి ఛాన్స్ తీసుకోవడానికి ముందే. చూడండి, ఈనాడు సూపర్ మార్కెట్స్లోనూ మెషినరీ పనిచేసే వ్యవసాయంలో మనం వెంటనే దీంతో విత్తువాని ఉపమానాన్ని పోల్చలేము. ఎందుకంటే యేసు ఆయన జీవించిన కాలపు కల్చర్కి సంబంధించిన ఉదాహరణలను యూజ్ చేసినందున అది యేసు కాలంలో వ్యవసాయపు కమ్యూనిటీ నుంచి తీసుకున్న ఉపమానం అది. అయితే ఆయన్ని వినేవాళ్ళు వెంటనే ఈ సీన్ని గుర్తించి యేసు బోధించిన సందేశంతో పోల్చుకొని చూశారు. అందరూ ఆ కాలంలో వ్యవసాయంతోనే జీవనం సాగించేవారు, ఎంతో ధనికులు తప్ప. ఇప్పుడు మా అమ్మమ్మకు ఒక తోట ఉండేది. నేను కొంచెం అక్కడ ఉన్నాను కనుక నాకు వ్యవసాయం గురించి కొంచెం తెలుసు. నేను ప్రత్యేకంగా రైతును కాదు, కానీ కొంచెంగా తెలుసు. కొంతమంది తోటలు వేసుంటారు, కూరగాయలు కాకుండా కనీసం పువ్వులు ఇవి. కనుక మనకు తెలిసే ఎన్నడూ పంట రాదని ముందుగా విత్తనాన్ని నాటనంత వరకు. ఆమేన్. భూమి ఉన్నంత కాలము విత్తనం, సమయం మరియు పంట ఉంటాయి. విత్తనాన్ని మట్టిలో విత్తుతారు, తర్వాత సమయం ఉంటుంది, ఆ తర్వాత చివరిగా పంట వస్తుంది. చూడండి, విత్తువాడు ఎవరైతే విత్తుతాడో ఆయన పరిశుద్ధాత్మ. ఈరోజు నా నోట్ని ఆయన యూజ్ చేస్తున్నాడు. అయితే అది మీ జీవితంలోనికి దేవుని వాక్యపు బీజాన్ని విత్తుతున్నది పరిశుద్ధాత్మే. మీరు దీన్ని తీసుకుని నిజంగా దానిని వింటే మీరు నిజంగా దేనినో పొందుతారు. బహుశా మీరు నేను చెప్పే ప్రతి విషయాన్ని గుర్తించలేరు అనుకుంటాను. అయితే ఈరోజు దాన్నెంతో ఈజీగా చేసేసాం. ప్రజలు బైబిల్ను కూడా చూసే అవసరం లేకుండా ప్రతిదీ స్క్రీన్ మీద ఉంటుంది. కొన్నిసార్లు ప్రజలకు ఎక్కువ సహాయం చేయలేదనుకుంటాను. ఇప్పుడు జీవితంలో ప్రతిదీ చాలా ఈజీగా అయిపోయింది. అంటే మనం అసలు నేను ఒక్క సందేశం కోసం నేనేం అధ్యయనం చేయాల్సి వచ్చేదో చూడాల్సింది. ఇప్పుడైతే మీ కంప్యూటర్ని తీసుకుని అంటే సెకండ్స్లో కోరుకున్నది తెలుసుకోగలరు. ఒక పుస్తకం నుంచి ఒక స్టేట్మెంట్ని చదివాను. ఎవరైనా సరే దేవునికి ఎంత దగ్గరగా ఉండాలనుకుంటే అంతగా ఉండవచ్చు. అయితే అదంతా వాళ్ళు ఎంత సమయాన్ని వెచ్చిస్తారన్నదే. దేవుడేదో కొంతమందిని ఊరికే ఎంచుకోవడానికి ప్రత్యేకమైన వారిని, వారుగా ఉన్నవారిని, నిజంగా ఆయనకు దగ్గరగా ఉన్నవారిని, ఇక మిగతా వారందరికీ అవకాశం ఉండదని కాదు, అందరికీ ఎంపికలుంటాయి మన సమయంతో ఏం చేస్తామన్న దాని గురించి. అందుకని ఈ ఉపమానంలో ఏమీ చెప్పబడలేదు దేని గురించి అంటే అది కొంతమంది మేలుకై చేయబడిందని, ఇతరులకు కాదని. ఎందుకంటే కొంతమంది దగ్గర ఉన్న విత్తనాల కంటే ఇతరుల వద్ద ఉన్నవి నాణ్యమైనవి కనుక. నేను ఈరోజు పెడుతున్న బీజము అది పూర్ణమైనది, విత్తడానికి అది ఆరోగ్యకరమైంది.
అది గొప్ప బీజము కనుక బీజములో ఎలాంటి లోపము లేదు. దీని నుంచి మీరేమీ పొందకుంటే అది బీజము వలన కాదు. అది మీ మనస్థితి వలనే. ఎలా వింటారన్నదే. 4 రకాల మట్టి, 4 రకాల మనస్సులు. మొదటిది గట్టి నేల. ఎంత గట్టిగా ఉందంటే విత్తువాడు అతడు ముందుగా అతని మెడ చుట్టూ ఒక సంచి ఉంది, దాని నిండా విత్తనాలున్నాయి. అతడు వాటిని అలా విసురుతున్నాడు. నిజంగా అలాంటిదే ఈరోజు నేను చేస్తుంది. నేను ఎలాంటి అక్కడకు విసిరేస్తున్నా. ఇక్కడున్నామని ఆలోచించడం ఉత్సాహంగా ఉంది. ఒహాయోలో ఇక్కడ కొన్ని వేల మంది ప్రజలతో పాటు. అయితే ఈ సందేశము రికార్డ్ చేయబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 100 భాషల్లో చూడగలుగుతారు. కనుక బాయ్, ఈరోజు విత్తుతున్నామా, విత్తనాన్ని బయటకు విసిరేస్తున్నామా? అయితే తెలుసా, కొంతమంది వాళ్ళ టీవీలో దీన్ని చూడడం జరుగుతుంది. ఓ అవును, అబద్ధాలు చెప్పే వాళ్ళ ఒకరు కేవలం వాళ్లకు తెలుసా గుండె సమస్య ఉన్నందున వాళ్ళకు వైఖరి ఉంది. కొంతమంది నాలాంటి వారికి వ్యతిరేకంగా వైఖరి ఉంటుంది. వాళ్ళకి అసలు తెలియదు కూడా ఎందుకుందో అది. ఆశ్చర్యం, మనం నమ్మే వాటిని చూస్తే అసలు ఎందుకు నమ్ముతున్నామో కూడా తెలీదు. ఓ ఎవరో ఒకసారి అన్నారు కనుక మనం అన్నాం ఓకే. కొన్ని విత్తనాలు పలుచని రాతి నేల మీద పడ్డాయి. వాటిలో కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయి, మిగతావి మంచి నేలలో. ఆయన అంతకు మించి వివరణ ఇవ్వలేదు. అప్పుడు ఆ క్షణంలో ఆ ప్రజలకైతే తరువాత యేసు తన శిష్యులను పక్కకు తీసుకుని వెళ్ళి వారికి చెప్పాడు, ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకేలాగూ తెలియను అన్ను. నిజం చెప్పాలంటే నేను నిజంగా ఎన్నడూ దీని గురించి ఈ సందేశం కొరకు సిద్ధపరుస్తున్నప్పుడు ఆలోచించినంతగా ఆలోచించలేదు. అనుకున్నా ఇది చాలా ముఖ్యమైనది. ఆయన అంటున్నాడు, మీకు ఇది అర్థం కాలేదంటే మీరు ఏ ఉపమానమును అర్థం చేసుకోలేరు. కనుక దీన్ని విడదీయడానికి ట్రై చేస్తాను. ఏసెందుకలా చెప్పాడా అని. ముందుగా ప్రజలకు ఏసెందుకు వచ్చాడో అర్థం కాలేదు. వాళ్లకు అర్థం కాలేదు. ఆయన మార్పుని తేవడానికి వచ్చాడు. మార్పు అనే దానికి అర్థం ఏమిటంటే విషయాలు తలక్రిందులుగా అవుతాయి. ఎవరో వచ్చి ఎవరు ఎన్నడూ గతంలో చూడని వాటిని చేయడం మొదలు పెడతారు. అప్పుడు అది పెద్ద మార్పులను తెస్తుంది. ఆయన తీసుకుని వచ్చే మార్పులను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళకు కావాల్సింది, వాళ్ళు ఆయన అన్యాయమైన గవర్నమెంట్కి వ్యతిరేకంగా లేస్తాడని ఆశించారా? ఆయన కొరకు భూలోకపు సింహాసనాన్ని సెటప్ చేసుకుని ప్రపంచాన్ని ఏల్తాడని. ఆయన శిష్యులు నిజంగా అనుకున్నారు ఆయన ఏదో ఒక చోట సింహాసనాన్ని సెటప్ చేసుకుంటాడని, వాళ్ళు ఆయనకు ముఖ్యమైన వారుగా ఉంటారని. ఆయన కేవలం ఆజ్ఞలు ఇస్తూ మిగతా అన్నిటినీ సరిచేస్తాడని. యేసు తన ప్రసంగం మొదటి నుంచే ప్రకటించాడు. అంటే ఆయన పరిచర్యది ఇదిగో దేవుని రాజ్యము. ఆయన ఒక వేరైన రాజ్యమును పరిచయం చేస్తున్నాడు. అది మనము నివసించే రాజ్యము. మనం నివసిస్తున్న లోకం మధ్యలో అది ఒక రకమైన రాజ్యము. మనము యేసుక్రీస్తు విశ్వాసులుగా మనం మరొక రాజ్యములో, ఒకలా అదొక రహస్యమైన రాజ్యంలో నివసిస్తాం. ఎవరైనా విశ్వాసి కానంత వరకు దాన్ని అర్థం చేసుకోలేరు. మనకు అర్థమైంది, కానీ లోకానికి అర్థం కాదు. ఆమేన్. నేను పూర్తి సందేశాల సిరీస్ని చేశాను 1-2 సభల క్రితం. దాదాపు మనం నివసించే రహస్యమైన రాజ్యమును గురించి. దాన్ని నేను తలక్రిందులుగా ఉన్న రాజ్యం అంటాను, ఎందుకంటే అది పూర్తిగా ప్రపంచానికి విరుద్ధంగా ఉంటుంది. మరింతగా కావాలనుకుంటే ఉన్నదానిలోది కొంత ఇచ్చేయాలి. ముందుండాలంటే చివరిగా ఉండడానికి ఇష్టపడాలి. ఎవరైనా మిమ్మల్ని యూజ్ చేసుకుంటే, అన్యాయంగా మీ పట్ల ప్రవర్తిస్తే, మీ జీవితాన్ని వారిని ద్వేషిస్తూ వేస్ట్ చేసుకొని అవసరం లేదు. వారిని మీరు క్షమించండి. కమాన్, దీనికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉండడం మంచిది. మీకు తెలుసా, రక్షణ పొందని వారికి ద్వేషించడం తప్ప వేరే ఎంపిక లేదని. పగ తీర్చుకోవాలంటారు.
మనస్సంతా చేదుతో నిండి ఉండడం అది వాళ్ళని తినివేస్తుంది, జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే మనకు వేరే ఎంపిక ఉంది. దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇస్తాడు. మనల్ని అవమానపరిచిన వ్యక్తిపై నిజంగా దయ కలిగి ఉండే సమర్థతని ఇస్తాడు. యేసు చెప్పినట్లుగా మనము చెప్పగలం, తండ్రి వారిని క్షమించు, వారేం చేస్తున్నారో వారికి తెలీదు. ఆయన వాళ్ళు ఆ రాజ్యంలో ఊహించగల శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలనుకున్నాడు. పూర్తి రాజ్యము, ఈ రహస్యమైన రాజ్యము ఒకే ఒక దాని మీద ఆధారపడి ఉంది: వినడం, అర్థం చేసుకోవడం మరియు దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించడం. ఈ గ్రంథంలోని మాటలు ఎంత శక్తివంతమైనవో ముందే తెలియని వారికి ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు. అంటే మైక్ ఈరోజు నాతో కొన్ని సాక్ష్యాలను పంచుకున్నారు. ఇక్కడున్న అందమైన 2 ఆమిష్ స్త్రీలతో. వారిలో ఒక ఆవిడ నాలానే అబ్యూస్ చేయబడిందని చెప్పారు. ఇంకా కొరకు ఆవిడ చూస్తుంది, పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి నా పుస్తకాలు కొన్నిటిని చూసిందట. బహుశా నా మనస్సు ఒక యుద్ధరంగం అయి ఉంటుంది. ఆమె జీవితం పూర్తిగా మారిపోయి ఇప్పుడు ఆమె బోధిస్తుంది. అదేదో అది నా పుస్తకం అని కాదు, దానికి ఏం సంబంధం లేదు. అది దేవుని వాక్యము. దేవుని వాక్యం అంత శక్తివంతమైనది. అందుకనే మీరు వచ్చి ఇక్కడ ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ చలిగా ఉన్నా ఇక్కడ కూర్చుని ఉన్నారు ఈరోజు. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు మామూలు మాటలను వినడం లేదు. అవి చిన్న శక్తి తూటాలు లాంటివి. అయితే చెప్పేది వినండి, దేవుని వాక్యము ఆహారము లాంటిది. మీరు మీ ఆహారాన్ని అలాగే మింగివేస్తే లేదా బాగా నమలకున్నా దానిలోని పోషక పదార్థాలేవి మీరు పొందలేరు. చెప్పింది అర్థమైందా? దేవుని వాక్యము అటువంటిదే. నేను చెప్పేది మీరు వినవచ్చు, దీని నుంచి మీరేమీ పొందరని అనడం లేదు. అందులోని కొంత భాగం మీకు ముందే వాక్యం ఎంతగా తెలుసు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే మీరు కానీ కొన్ని విషయాలను జీర్ణించుకోగలిగితే, బహుశా నేను చెప్పినది వెంటనే నిజంగా గ్రహించితే, అది ఇంటికి వెళ్ళి మీరుగా కొంచెం పని చేయండి. కమాన్, వచనాలను చూడండి, మాటల అర్థాలను తెలుసుకోండి, విషయం మీద తెలుసుకోగలిగిన వచనాలు అన్నిటినీ చూడండి. అది ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. బైబిల్ని చదివి మీరుగా వచనాన్ని తెలుసుకుని దాన్ని మీరు చూసి చదివితే, ఎవరైనా దాన్ని మీకోసం చదవడంతో పోలిస్తే, చెప్తున్నాను, నేను చెప్పేదాని గురించి చాలా బలంగా ఫీల్ అవుతున్నాను. ఆలోచన మరియు అధ్యాయానికి మీరిచ్చే కొలత మీరు వినే సత్యానికి ఇచ్చేది. ఎవరో ఒకరు మన కోసం అన్నీ చేయాలనే ఆలోచనను ముందు మనం జయించాలి. ఆమేన్. యేసు మార్పుని తీసుకురావడానికి వచ్చాడు. అయితే అది వాళ్ళు అనుకున్న దానికంటే వేరుగా ఉంది. ఆయన 4 రకాల మనసుల్ని గురించి మాట్లాడుతున్నాడు. 4 రకాల మట్టి. మంచి మట్టిని అర్థం చేసుకోవడం సులువు, అది గట్టిగా ఉండదు. అది ఇక్కడ కూర్చుని ఉన్న వ్యక్తి అంటే మ్యాన్ దృష్టి నుంచుతారు, అర్థం చేసుకుంటారు, కొన్ని నోట్స్ వ్రాసుకుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని అధ్యయనం చేస్తారు. వారి జీవితంలో వాస్తవంగా అయ్యేంత వరకు వాళ్ళకు పంట వస్తుంది. కొంతమంది ఇలా అనుకుంటున్నారు, కొన్ని 30 ఎందుకు, కొన్ని 60 ఎందుకు, మరి కొన్ని 100 ఎందుకు, నాకు తెలీదు. నేను దాన్ని ఇంకా తెలుసుకోలేదు. అయినా మీకు నేను ఒక మంచి క్లూని ఇస్తాను. దానికి బహుశా ఎంత విధేయతగా వారు
ఉన్నారన్న దాంతో సంబంధం ఉందేమో, వాళ్ళు తమ జీవితాన్ని ఎలా జీవిస్తారనో, ఫలానా అయితే అసలు పంట అనేది లేని దానికంటే 30 వంతులు పంటను పొందుతాను. మీరు కాదా? అయితే మీతో చెప్పాలనుకునే మనస్సు బహుశా అత్యంతంగా తర్వాత మిగతా రెంటిని చెప్తాను. మొదటిది అంటే అక్కడ విత్తనము విసిరివేయబడింది మట్టి మీద. వెంటనే సాతాను వచ్చి విత్తిన దాన్ని దొంగిలించుకు వెళ్ళాడు. అది వేరుండో మొదలుపెట్టే ఛాన్స్ రాకముందే అతడు దొంగిలించాడు. అసలైతే అది గట్టి మనస్సు. మీకు తెలుసా, మీకు కఠిన హృదయం ఉండి అది ఉందని కూడా మీకు తెలియదని? కనుక మీకు గాని కఠిన హృదయం ఉంటే మీరు దేవుని వాక్యాన్ని పీల్చుకోలేరు, లేదంటే కనీసం దాని భాగాలైనా ఉంటాయి. ఇలా అనుకుందాం, ఉదాహరణకు ఏమిటంటే, నాకు తెలీదు మీరు విషయాలను విన్నారా లేక చెడు అనుభవం ఉందా అని. బహుశా ఒక చర్చికి లేదా ఒక సంస్థకు మీరు డబ్బులిచ్చారేమో, తర్వాత మీకు తెలిసింది అది దొంగిలించబడిందనో లేదా తప్పుగా యూజ్ చేశారనో. కనుక ఇప్పుడు మీకు వైఖరి వచ్చింది, నేను వీళ్ళకి నా డబ్బులు ఇవ్వను అని. నేను ఇవ్వనంతే. చూడండి, దాంతో గాయపడేది మీరే, మరెవరో కాదు. అందుకని ఎవరికైతే అటువంటి విషయాల్లో కఠిన హృదయం ఉంటుందో వాళ్ళు ఇవ్వడం మీద బోధన వినాలని అనుకోరు, చిరాగ్గా ఉంటుంది. ఇవ్వడం మీద బోధనను వింటే ప్రపంచంలో నేర్చుకోగలిగిన గొప్ప విషయాలు ఒకటి ఇచ్చేవారిగా ఎలా ఉండడం అన్నదే. చూడండి, నేను మీతో నిజాయితీగా ఉంటాను. ఎక్కువగా బోధకులు ఈనాడు ఇవ్వడం మీద బోధన చేయాలని అనుకోరు. ప్రజలకున్న వైఖరి వలన 3 మారడాన్ని మీరు చూడగలరు ఇవ్వడం గురించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు. కఠిన హృదయం ఎలా అవుతుంది చూడండి, విషయాల పూర్తి గుత్తి ఒకటి ఉంటుంది. అయితే ఒక లీగలిస్టిక్ నియమాలను పాటించేవాడు పరిసయ్యుడు. వాళ్ళకి కఠిన హృదయాలుంటాయి, వాళ్ళకి నియమాలు నిబంధనలన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరికి దయనివ్వరు. తీర్పు తీరుస్తారు, ప్రతిదానికి తీర్పు తీర్చడం వాళ్లే రైటు, ప్రపంచంలోని మిగతా అందరూ తప్పు. అపొస్తలుల కార్యములు 28, 26, 27 మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచట మట్టుకు చూతురు గాని కాన్రని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండున్నట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. కఠినంగా వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొనియున్నారు. అపొస్తలుల కార్యములు 28. గతంలో నాకోసారి కఠిన హృదయం ఉండేదే, నా బాల్యంలో అనుభవించిన అబ్యూజ్ వలన. మీకు కఠిన హృదయం ఉన్నప్పుడు అందులో చేదుతనం ఉంటుంది, పగాద్వేషం ఉంటాయి, ఎంతో కష్ట సమయంగా ఉంటుంది. ప్రజలు మీకు చెప్పినా మీకు మంచి జీవితం ఉంటుందని కోపం వచ్చేలా చేస్తుంది. కోపంగా ఉంటారు, మీ చుట్టూ ఉన్న వారందరూ అలానే ఉండాలనుకుంటారు. నేను నిజంగా అంటే నాకు గుర్తుంది, డేవ్ సంతోషం నా కోపాన్ని తెప్పించడం. ఎందుకంటే నా జీవితంలో అంత బాధ ఉంది. ఈ చిన్న చూడండి, మంచిగా ఉండే జీవితాల్లో ఉన్న వారిని చూసి ఒకలా అసూయ కలిగేది. మీకు తెలుసా, ఇప్పుడు మీరు నాకు సలహాని ఇస్తున్నారైతే దేని గురించి మాట్లాడుతున్నారో ముందు మీకే తెలియదు. అది మనం బాగుపడడానికి సహాయం చేయదు. నేనొక మాట చెప్పనా, మీపై మీరు జాలి పడితే మీరు బాగవడానికి అది ఎన్నడూ సహాయపడదు. కమాన్, అది మళ్ళీ చెప్పమంటారా? మీకు అది ఎక్కువగా కావాలంటారా, లేదా మీరు ఎవరికి కావాలి? చూడండి, మీపై మీరు జాలి పడ్డం అంటే టైం వేస్టే. అంటే అర్థం అలా అని కాదు, మీరు గాయపడుతున్నారంటే పట్టదని కాదు. కానీ నేను అక్కడికి వెళ్ళాను, చేశాను. ఎన్నో ఏళ్ళు నాపై నేను జాలి పడుతూ కూర్చుని ఉన్నాను. చివరికి దేవుడు అన్నాడు, నువ్వు జాలిగా ఉండవచ్చు లేదా శక్తివంతంగా, కానీ రెంట్లా ఉండలేవు, ఏదో ఎంచుకో. మీరు జాలిని వదిలేయండి, దేవుడు మీకు శక్తినిస్తాడు. బూడిదను వదిలేయండి, ప్రతిగా పూదండనిస్తాడు. ఆమేన్. కఠిన హృదయం ఉన్నవారు త్వరగా తీర్పు తీరుస్తారు. దయ చూపడానికి వాళ్ళు చాలా కష్టపడతారు. అలాగే క్షమించడం అన్నా వారికి కష్టమే.
అందుకని వాక్యం నిజంగా వాళ్ళ మనసుల్లోనికి వెళ్ళలేదు. కఠిన హృదయాలు ఎవరంటే వాళ్ళు ముందుగానే ఐడియాలను ఉంచుకుంటారు. వాళ్ళు నమ్మే విషయాల వలన వాటిని ఎందుకు నమ్ముతారో కూడా తెలియదు. ప్రజలు టీవీలో క్రిస్టియన్ ప్రోగ్రామ్ని వెంటనే మార్చేస్తారు. ముందే వాళ్ళకు ఐడియా ఉంటుంది అదంతా కేవలం చెత్తే అని. అదుగో బోధకుల్లో మరొకరు మీ డబ్బును దోచేయాలనుకుంటున్నారు. లేదా లేదా అవును, ఈ టెలివాంజలిస్టులు తెలుసా, వాళ్ళొక విధవరాలకి తన డబ్బునంతా వారికి పంపమని చెప్తున్నారు. వాళ్ళు అక్కడ హాయిగా గొప్ప జీవితాన్ని జీవిస్తూ ప్రజలకు దాని ఐడియా కూడా ఉండదు. లేదు, వాళ్ళకి అసలు ముందు ఒక ఐడియా కూడా ఉండదు. నేను చేసే లాంటిది ఏదైనా చేయడానికి ఏం చేయాల్సి వస్తుందో అది లేదు. నేనది కరెక్ట్గా చేయనా? అయితే అవును, నేను తప్పులు చేస్తా, కానీ తెలుసా కనీసం ఏదైనా చేయడానికి ట్రై చేస్తున్నా. ఇంకో విషయం, ఏదైనా చేస్తున్న వారికి ఎవరైతే ఎక్కువగా తీర్పు తీరుస్తారో వారే ఏమీ చేయకుండా ఉంటారు. కేవలం వాళ్ళు కూర్చొని చేసేవారికి తీర్పు తీర్చడం తప్ప. మీకు తెలిసే ఏలియా గొప్ప ప్రవక్త అని. కరువు కాలంలో అతడు ఒక వాగు వద్ద ఉన్నాడు. అతను అక్కడ అసాధారణంగా పోషించబడ్డాడు. ఆ వాగు ఎండిపోయినప్పుడు దేవుడు అతన్ని బీదరాలైన, నిరాశలో ఉన్న, ఆత్మహత్య చేసుకునేట్లున్న విధవరాలి వద్దకు పంపుతాడు. ఏలియా ఆమెతో ఏమన్నాడో తెలుసా? నాకు తినడానికి త్రాగడానికి ఏమైనా ఇవ్వమని అంటాడు. అందుకు ఆమె తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డులో కొంచెం నూనె తప్ప వేరేమీ లేవు. అవి నాకు నా బిడ్డకు ఒకసారికి వస్తాయి. మేము చావకముందు వాటిని తింటామంది. తెలుసా? మీకు తెలుసా అంటే అది వాళ్ళకి టీవీలు లేవు, కానీ వాళ్ళకి గాని ఉండుంటే అతడు ఒక టెలివాంజలిస్టు అయ్యేవాడు. అతను ఆమెతో ఏమన్నాడో తెలుసా? ముందు నాకు ఆ అప్పం ఇవ్వు. ఇప్పుడైతే మీడియాలో ఎలా పాకిపోయేదో ఆశ్చర్యం వేస్తుంది. ఓ బాయ్, వాళ్ళు విన్న 1-2 చెడు కథలను ఆధారంగా తీసుకుని అభిప్రాయం తెచ్చుకుని ఉంటారు. తెలుసా, నిజాయితీ లేని వారు కొందరు ఉంటారు. అయితే బాయ్, అందరినీ గురించి ద్వేషించే వైఖరిని తెచ్చుకోకండి. ఎందుకంటే కొంచెం మంది ఏదో తప్పు చేసినందున, కొంతమందికి కఠిన హృదయం ఉంటుంది. ఎందుకంటే చర్చని ట్రై చేశారు, దేవుని ట్రై చేశామనుకుంటూ. వాళ్ళు అనుకోకుండా తప్పు చర్చికి వెళ్తారు. వాళ్ళు స్నేహంగా ఉండరు లేదా తీర్పు తీర్చేవారవుతారు. అందుకని ప్రతిదానికి వ్యతిరేకంగా కఠిన హృదయాన్ని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఒక్క నిమిషం ఈనాటి మన ప్రపంచపు స్థితిని గురించి మాట్లాడతాను. తెలుసా, బైబిల్ చెప్తుంది అంత్య దినముల్లో మోసం ఏ స్థితికి చేరుకుంటుంది అంటే, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ప్రతిరోజు మనం ప్రార్థించాలి, మోసపోకుండా ఉండాలి అని. మీరు దానికి పైనున్నారని అనుకోకండి, మీకు అది జరగదని అనుకోకండి. మోసపోవడం అంటే అబద్ధాన్ని నమ్మడం. నేను చెప్పగలను, మనలోని ప్రతి ఒక్కరూ నాతో సహా బహుశా ఇప్పటికీ మన జీవితంలో ఏదో ఒక రకమైన అబద్ధం ఉంది, ఇప్పటికీ నమ్ముతుంది. దేవుడు మనం పొందాలనుకున్న దాన్ని, అపవాదాన్ని దొంగిలించడానికి యూజ్ చేసేది. మనం ఆ అబద్ధాన్ని త్రిప్పివేయగలిగే ఒకే ఒక మార్గం సత్యాన్ని తెలుసుకోవడంతోనే. ఈనాడు మన సమాజంలో ఒక కనికరమైన కార్యక్రమం ప్రబలంగా ఉంది. అది పెద్ద సంఖ్యలో ప్రజలను మోసం చేస్తుంది, క్రైస్తవులను కూడా. మానవత్వం అనేది సింపుల్గా మానవ ఆసక్తులు లేదా విలువలపైన కేంద్రీకృతమై ఉంది. నేను దాన్ని చెప్తాను. సహజంగా నేను చెప్పాలనుకున్నది చెప్తాను. కనుక చూడండి,
చాలామంది క్రైస్తవులు ఎంతో స్వార్థపరులు. వాళ్ళ ప్రార్థనలన్నీ స్వార్థమైనవే. దేనికి వాలంటీర్ చేయాలనుకోరు. వాళ్ళు కదిలే ప్రతి కథలకు డబ్బులు కావాలంటారు. ఒక అవిశ్వాసి స్వయం కేంద్రితమై ఉండడం మంచిది కాదు, కానీ మన విషయంలో అలా కాకూడదు. అది అసాధారణమైన దాన్ని తిరస్కరించే ఫిలాసఫీ అది, లేదా దేవుణ్ణి. అది వారి గౌరవంపై, విలువ, స్వయం గుర్తింపు, సామర్థ్యతపై వివేచన ద్వారా ఒత్తిడిని తెస్తుంది. ఎప్పుడైనా నేను నా జీవితంలో సమస్యలో పడ్డానా వివేచించడం ద్వారా? లేదా సింపుల్గా మానవత్వ భావం కలవాడు దేవుణ్ణి తీసివేయాలంటాడా? ఈనాడు మన సమాజంలో జరుగుతుంది అదే. వాళ్ళు గవర్నమెంట్కు సంబంధించిన ప్రతిదాని నుంచి దేవుణ్ణి తీసివేయడానికి ట్రై చేస్తున్నారు. మన స్కూల్స్ నుంచి తెలుసా, మన భవిష్యత్తు మన పిల్లలే అని. వాళ్ళు దేవుణ్ణి వారి నుంచి పూర్తిగా తీసివేయడంలో విజయవంతులైతే అసలు ఈ ప్రపంచం 50 ఏళ్ల తరువాత ఎలా కనిపిస్తుంది? అంటే ఈనాడు మనం మన సమాజంలో అలసట కలిగించే చోట ఉన్నాము. మానవత్వ భావం కలవారు లెక్క అప్పగించాలనుకోరు. చెప్పేది వినండి, వాళ్ళు ఫీల్ అయిందే చేయాలనుకుంటారు. వాళ్ళు ఫీల్ కాంది ఏమాత్రం చేయాలని అనుకోరు. వాళ్ళ క్రమశిక్షణ కొదువుకు వేరెవరో వెల చెల్లించాలంటారు. ఆమేన్. అలాంటి వారు స్వయం కేంద్రితులు. వాళ్ళకు వెంటనే సంతోషం కావాలి, దాన్ని పొందే అర్హత వారికి ఉందనుకుంటారు. ఏ లెక్క ఇవ్వకుండా తమ జీవితాలను తామే నడిపించుకోవాలంటారు. వాళ్ళు దేవుణ్ణి నమ్మడానికి తిరస్కరించే ముఖ్య కారణం దేవుడు ఉన్నాడని వాళ్ళు నమ్మితే అప్పుడు వాళ్ళు ఆయన మార్గాలను అనుసరించాలి, ఆజ్ఞలను. నిజం చెప్పాలంటే వాళ్ళు వాళ్ళకిష్టం వచ్చింది చేయాలి అంటారు. మనం ఈ ఇజమ్స్ అన్నిటిని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ విస్తరించడంతో ఆరంభిద్దాం. ప్రజలు దుఃఖంగా ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. అంటే మీరు ఒక ఏప్ అంటే కోతి లాంటి జంతువు నుంచి వచ్చారంటే నమ్ముతారా? లేక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, అందరినీ ప్రేమించే దేవుడు తన స్వహస్తాలతో ఒక సంకల్పం కొరకు సృష్టించాడంటే నమ్ముతారా? నన్ను క్షమించండి, నేను ఎప్పుడూ పరిణామవాదులు కోపం తెప్పిస్తాయి ఇలా అన్నప్పుడైతే మీకు కోపం తెప్పించడం లేదు. అన్నీ విస్తరిస్తాయి, మారతాయి, కానీ అది దేవుడు చేయడంతోనే. దేవుణ్ణి విషయాల నుంచి ఎందుకు తీసివేయాలో అర్థం కాదు. ఈ మధ్యన ఒక నేచర్ షోని చూశాను. అది గలాపాగోస్ ద్వీపం. మీరు కానీ ఆ విధంగా చెప్తే మీకు తెలుసా, అక్కడే డార్విన్కి తన అసలు ఐడియా వచ్చింది పరిణామవాదాన్ని గురించి. ముందుగా ఆయనకు అర్థం కాని వాటిని చూశారు. చూడండి, మీరు కానీ దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటే ఏమవుతుంది? రహస్యానికి స్వాగతం. ఎందుకంటే అక్కడ మీకు అర్థం కాని ఎన్నో విషయాలు ఉంటాయి. అవి మీకు చిరాకును కలిగించడానికి బదులుగా మీరు ఇలా అనాలంతే, వావ్. కనుక ఏదేమైనా వాళ్ళు ఈ ద్వీపం మీద ఈ ప్రత్యేకమైన చెట్టు ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి ట్రై చేశారు. అది అక్కడ ఉండవలసింది కాదు కనుక. అందుకని వాళ్ళు ఈ కఠిన పరీక్ష నుంచి వెళ్ళారు. ఎలా సముద్రంకు అవతల, ప్రపంచానికి అవతలి భాగంలో గాలి ఈ విత్తనాలను సముద్రం మీద నుంచి ఎగరవేసుకుని రాగలిగిందో అవి ఈ ద్వీపం మీద పడ్డాయి మిలియన్ల ఏళ్ల క్రితం. నేను ఎలా అంటే, మీరు నాకు తలనొప్పినిస్తున్నారు. మనం ఇలా ఎందుకని లేము? దేవుడు దాన్ని అక్కడ ఉంచాడు. అంటే కమోన్, యేసు చెప్పాడు, నాతో గాని ఉండాలంటే మీరు చిన్న బిడ్డలా అవ్వండి. దాని అర్థం నేను నమ్ముతాను, ఎందుకంటే దేవుడు చెప్పాడు కనుక. మనం స్కూల్లో ఆ చిన్న పిల్లలా ఉందాం. టీచర్ వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తుంటే దేవుడు ఐగుప్తీయుల సైన్యాన్ని ఎలా ఎర్ర సముద్రంలో ముంచివేశాడో అది ఎందుకంటే 6 ఇంచుల లోతే ఉన్నా ఇలా అన్న చిన్నపిల్ల ఉందా, వావ్ ఆశ్చర్యం, దేవుడు వాళ్ళని 6 ఇంచుల నీళ్ళలో ముంచేశాడా?
చూడండి, మీరు కానీ చిన్న బిడ్డలా నమ్మితే ప్రతిదీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఊహు. ఇప్పుడు ఒక థియరీ అంటే ఏమిటో చెప్తాను. ఒక థియరీని వివరిస్తే వేర్వేరు ఆధారాలతో తీసుకున్న దాని నుంచి అది ఒక గెస్ లేదా ఒక ఆలోచన, ఒక ఐడియా, నాకు అది ఇష్టం, అది ఒక క్రియాక్రమాన్ని న్యాయపరచడానికి యూజ్ చేసే ఒక ఐడియా. వేరుగా చెప్పాలంటే నేను ఇది చేయాలి కనుక నేను ఒక థియరీతో వస్తాను, అది చేయడానికి నాకు సరిగా అనిపించింది దాంతో. అందుకనే మనకు ఏమైనా ఉండాలి, ఏదో ఒకటి, ఒక సత్యం. కనుక ఈనాటి ప్రపంచం అంటుంది నిజమైన సత్యం లేదు అని. నేనది నమ్మను. దేవుని వాక్యం అసలైన సత్యమని నమ్ముతాను. ఏదైనా ఎలా సత్యం కాగలదు ఒకవేళ మనందరం మన సొంత దాన్ని చేసేస్తుంటే? ప్రపంచం కన్ఫ్యూజ్ అవుతుందంటే ఆశ్చర్యం లేదు. మై గాష్, వాళ్ళకి ఎక్స్పర్ట్లందరూ ఉన్నారు, నాకు అది ఇష్టం. ఎక్స్పర్ట్లు మీకు తెలుసా ఏమిటో? వాళ్ళకు తెలిసిన దానికంటే ఎక్కువ మీకు తెలుసు. చెప్పాలంటే ఒక ఫిలాసఫర్ అంటే ఏమిటో తెలుసా? ఆలోచించేవాడు. అయితే నాకు అది అర్థమైపోయింది. అంటే నేను ఒక చీఫ్ ఫిలాసఫర్ని. గాయపడ్డం వల్ల మనసు కఠినం అవుతుంది. ఆ బాధను దేవుణ్ణి స్వస్థపరచనివ్వకపోవడం, అది లోకపు ఎక్కువ ఐడియాలను పొందడం వల్ల అలా కాగలదు. ప్రత్యేకంగా ఒకరికి దేవుని వాక్యం అనేదే లేకుంటే వాళ్ళు విన్నదాన్ని సమతుల్యం చేసుకోవడానికి. టీవీని చూసే ప్రజలపై జాలి వేస్తుంది, వారికి దేవుని వాక్యం తెలీదు. అంటే ఒకవేళ టీవీ సెట్ మీకు విద్యని ఇస్తుంటే మీరు పెద్ద సమస్యలో ఉన్నట్లే. నేను టీవీని చూస్తానైతే అది ఆటోమేటిక్. అబద్ధం ఏమిటో నాకు తెలుసు, నిజం ఏమిటో, ఏది రైటో తెలుసు, అలాగే ఏది తప్పు. ఎక్కువగా న్యూస్ చూడడం వలన కూడా మనసు కఠినం అవ్వగలదు. మీకు విషయం చెప్తాను, వార్తల్లోని ప్రతిదీ చెడే. అయితే నా వైపు చూడండి, ఈ లోకంలో మరెన్నో మంచి విషయాలు జరుగుతున్నాయి. చెడు వాటి కంటే వాటిని గురించి మనం అసలు వినము. Come on! మీకు కఠిన మనస్సునివ్వగల మరొకటి ఏమిటంటే మీకు మీరు కోపంగా ఉండడం. ప్లీజ్ 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 ప్రజల మీద కోపంతో ఉండకండి. దేవుడు చేయమన్నది చేయండి, క్షమించండి, వెంటనే క్షమించండి, అది ఎక్కువగా. జీవితాన్ని పగ, ద్వేషం, కోపాలతో జీవించడానికి తిరస్కరించండి. చాలా మన్ను లేని రాతి నేల నిజమైన లోతు లేని విశ్వాసుల్లాంటిది. తెలుసా, వాళ్ళు దాన్ని బైబిల్లో క్రింద గీత గీశారు, కానీ అక్కడ వాళ్ళ జీవితంలో వేరులు లేవు. వాళ్ళకు సమస్య రానంత వరకు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని తెలీదు. తర్వాత తమని ప్రేమిస్తున్నాడని ఆశ్చర్యపోతారు. దేవుని ప్రేమలో వేరు నాటబడి ఉన్నప్పుడు ఏం జరిగినా సరే ఎన్నడూ ఇలా అనరు, దేవా నన్ను ప్రేమించడం లేదా? మనం నమ్మిన దానిలో వేరుని నాటబడి ఉండాలి అంటే కాదు, నేను నమ్ముతాను, ఏ అపవాది నా నుంచి దాన్ని తీసివేయలేడు. ఆమేన్. పైపైన ఉండే క్రైస్తవుడు ఫీల్ అవుతున్నట్లు జీవిస్తాడు, ఏం చూస్తాడో ఏం ఆలోచిస్తాడో. తర్వాత ముళ్ళ పొదలో పడిన విత్తనం అది ఓ 4 భాగాల సిరీస్ అవుతుంది కనుక అది ముందుగా చింతనంతటిని చెప్తుంది. వీరు వాక్యం విందురు కాని ఐహిక విచారములను, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. మీరే నిర్ణయించుకోవాలి, ఒకవేళ మీరు లోకంలో ఉండాలనుకుంటారా లేదా రాజ్యంలోనా అని. మీరు లోకంలో ఉండవచ్చునా, అయితే దాన్ని మీ లోపల ఉండనివ్వకూడదు. ఆమేన్. నిజం చెప్పాలంటే దేవుడు లోకంలో ఉండాలంటాడు, అయితే మనం యేసు ప్రవర్తించినట్లు ప్రవర్తించాలంటాడు. అప్పుడు లోకానికి మనం వెలుగులా ఉంటే వాళ్ళు మారగలరు.
ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. అయితే చెప్పడానికి టైం లేదు. దృష్టిని మరల్చేవి. అవును, బోధిస్తాను. రోజుకి 25 సార్లు మీ ఫోన్ బీప్స్‌కి మోగడాలతోనూ మీ దృష్టి మరల్చుకోవచ్చును. వినండి. నాకు నచ్చదు నేను వ్రాసేప్పుడు. నేను ఎవరికీ కనిపించని చోటుని వెతుక్కుని కూర్చుంటాను. లేదా చూడండి, ముందుగానే చెప్పేస్తా, చూడండి నేను వ్రాసుకోబోతున్నా కనుక గదిలోనికి వస్తే నాతో మాట్లాడకండి అని. దానికి కారణం నేను వ్రాస్తున్నప్పుడు అంటే అందులో నిమగ్నమైపోతాను. ఒకలా దాన్ని జీవిస్తున్నట్లే. అప్పుడే ఎవరైనా వచ్చి అనవసరమైనది ఏదైనా అడిగితే నన్ను అడగవలసిన పని లేకున్నా అప్పుడు నేను వ్రాసే చోటుకి తిరిగి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. అయితే వినండి, ఎక్స్పర్ట్లు చెప్తారు ఏమనంటే, నిజంగా దేని మీదనైనా దృష్టి నుంచితే మీరు పూర్తిగా మీ ఫోకస్ని పోగొట్టుకుంటారు. ఎక్స్పర్ట్లు చెప్పడం తిరిగి ఫోకస్ ఉంచడానికి 23 నిమిషాల 15 సెకండ్లు పడుతుందట. మంచి మన్నుగా ఉండండి. వాక్యం మీ మనసులో నాటబడేలా. మనకు మనం మరొక పుస్తకాన్ని చదువుతున్నాము అని గర్వంగా ఫీల్ అవ్వడానికైతే చదవడం మానివేద్దాం. అంటే ఫాస్ట్గా చదవగలిగితే, చదివిన దాన్ని జీర్ణించుకోగలిగితే, గుర్తుంచుకోగలిగితే అప్పుడు చదవండి. అయితే చాలామంది అలా కాదు. మీకు తెలుసా, అది ఒకలా పైన చిలకడం లాంటిది. ఈ స్టడీ బుక్స్లో లేదా అనుకుందాం అంటే కొలసలో నాకు ఒకటి బహుశా 100 రిఫరెన్సులు ఉండవచ్చును. అంటే ఒక స్టేట్మెంట్లా చేస్తా, తర్వాత 2-3 వచనాలను వాటికి ఆధారంగా ఇవ్వవచ్చును. అయితే వాటిని వ్రాసుకోను, ఎందుకంటే నాకు చోటు ఉండదు. అది ఒకలా క్రిస్టియన్ రచయితలకు వాక్యంతో ఏం చెప్తున్నామన్న దానికి ఆధారం కావాలి కనుక రిఫరెన్సులను ఇస్తాం. అయితే ప్రతిదీ ప్రింట్ చేయము. తెలుసా, ఎవరు వాటిని ఎన్నడూ చూడరు. మేము మంచిది, అద్భుతం. అయితే ఇక్కడ సలహానిస్తున్నాను ఏమనంటే, ప్రజలు కేవలం వాళ్ళు సమయాన్ని తీసుకుని వారిని ముట్టుకున్నట్లు అనిపించిన దేన్నైనా చూచినప్పుడు వాళ్ళకి అది కావాలి. అప్పుడు వాళ్ళు అక్కడ ఆగి వాళ్లకు అవసరమైనంత సమయం అక్కడ వెచ్చిస్తారైతే ఇంకా మీ బైబిల్ని తీసి అందులోని ప్రతి రిఫరెన్స్ని చూడండి, చదవండి. మీరు కానీ అలా చేస్తే మీరు ఈ స్టడీ బుక్స్ చివరికి వచ్చేప్పటికీ మీకు ఎఫ్సీఎల్కు తెలుస్తుంది, కొలసా గ్రంథం తెలుస్తుంది, మీకు కొంత ప్రకటన వస్తుంది. అయితే దానికి మీకు కొంచెం ప్రయత్నం కావాల్సి వస్తుంది. చెడు మాట. ముగించే ముందు ఈ వచనాన్ని చూద్దాం. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. అందరం చెప్తాం దేవుని నుంచి వినడం ఎంత ఇష్టమని, కానీ అందరూ వినడానికి సిద్ధంగా లేరు. తెలుసా, బైబిల్ చెప్తుంది మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతనే కొలువబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. ఈనాటి బోధన విత్తువాని ఉపమానం నుంచి తీసుకోబడింది. ఇదెంతో ముఖ్యమైన ఉపమానం. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను వాక్యాన్ని అధ్యయనం చేయడం ఆరంభించి రోజు దానికే సమయాన్ని పెట్టుబడిగా పెట్టమని. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.